ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి బ్యాటరీ ఇన్వర్టర్ గురించి అండి. ప్రతి ఇంట్లో బిగించుకుంటారు. ఇది చూడండి, మా ఫ్రెండ్ ఇంట్లో బ్యాటరీ బిగించారు ఇన్వర్టర్. అది కూడా పైన బిగించారు, అటక పైన. అంటే ఈ విధంగా బ్యాటరీని పైన బిగిస్తే లాంగ్ లైఫ్ రాదండి, పాడవుతూ ఉంటుంది. దీన్ని మనం కింద బిగిస్తాం, ఇక్కడ ఉన్న టీవీ కాడ, లేదంటే కింద స్టాండ్ లోపల కూడా బిగించుకోవచ్చు. ఎక్కడైనా బిగించండి, ఓపెన్ చేయడం మూలల్లో అయినా సరే. గాలి తగలకపోతే బ్యాటరీ మనకు లైఫ్ రాదండి, కాలిపోతుంది. ఓకేనా? నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బ్యాటరీ మీరు ఓపెన్ చేసుకోండి, స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ప్లగ్ తీసిన తర్వాత ఆ ప్లగ్ మనం ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ ప్లగ్ ఉంటుంది, అది కూడా తీసేయండి. మళ్ళీ మీకు యాస్టివ్గా కరెంట్ పని చేయాలంటే ఆ ప్లగ్ని తీసేసి మళ్ళీ సింగిల్ వైర్ ఉంటుంది కదా, దాన్ని మనం బోర్డులో పెట్టి ఆన్ చేసి సరిపోద్ది. పైనుంచి అటుక పైన మనం బ్యాటరీ కనెక్షన్ పెట్టినాం, దాన్ని మనం ఈ స్పానర్తో తీసేద్దాం. ఈ స్పానర్తో మనం ఈజీగా వచ్చేస్తుంది. డీసీ కరెంట్, మీకు కరెంట్ షాకింగ్ కొట్టదు. మీరు తీయాల్సిన అవసరం లేదు, మెకానిక్ చెప్తే తీసేస్తారు. ఒకవేళ మీరు తీయాలని కూడా తీయచ్చు, స్పానర్తో తీయచ్చు ఈజీగా, ఎటువంటి షాక్ కొట్టదండి, డీసీ కరెంట్ కాబట్టి. ఈ విధంగా మనం చూడండి, చాలా మంది బ్యాటరీని ఏం చేస్తారంటే అటకపైన బిగికూడదండి. అటకపైన బిగిస్తే నా బ్యాటరీ కాలిపోయింది, మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాటరీ కూడా కాలిపోతుందని చెప్తే అతను కూడా కిందికి తీసుకున్నాడు. పైనుంచి చాలా కష్టపడి తీసామండి. వాటర్ పోసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది మనకు, పైన బిగిస్తే వాటర్ పోయాలంటే ఏం చేయాలని ఇబ్బంది. ఇప్పుడు మనం కింద తీసుకొచ్చిన తర్వాత బిగించేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఎక్కడైనా సరే మీరు ఇన్వర్టర్ బ్యాటరీ బిగించుకున్నప్పుడు ఓపెన్ సైడ్ బిగించుకోండి, గాలి తగలాల. బ్యాటరీ మనం కరెక్ట్ కనెక్షన్ ఇచ్చామండి, ప్లస్ మైనస్ చూసి ఈ విధంగా ఇచ్చేసి సరిపోద్ది. మళ్ళీ ఫ్లగ్లు ఉంటాయి కదా, యాస్టివ్గా ఫస్ట్ ఎలా ఉందో ఆ విధంగా మనం తీసి ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ ఒక ఫ్లగ్, మనకు ఛార్జింగ్ బోర్డులో ఒక ఫ్లగ్, ఆ విధంగా బిగించేయండి. కరెక్ట్గా పనిచేస్తుంది. మీరు ఎక్కడ బిగించినా సరే అండి, ఓపెన్ సైడ్ బిగించాలి, గాలి వెళ్తూ తగలాలా, అలా అయితే మీకు పనిచేస్తుంది, లాంగ్ లైఫ్ వస్తుంది. వీళ్ళకి ఏమవుతుందంటే బ్యాటరీ మనకు ఛార్జింగ్ పికప్ తగ్గిపోయింది అంట, అందువల్ల నేను ఇది మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే పోతుందని కింద తీసుకొచ్చి బిగించాను. ఓకేనా? చాలా మంది చూడండి పరిగెట్ల కింద లేదంటే ఎక్కడైనా మూలల్లో కబోర్డులో బిగించేస్తాడు, బిగకూడదు. ఓపెన్ సైడ్ ఎక్కడైనా సరే గాలి తగిలే వెళ్తాడు తగిలే చోట బిగించండి. ఇప్పుడు మనకు సెట్ అయిపోయింది, చూసారా బ్యాటరీ. ఇప్పుడు డస్ట్ వాటర్ కూడా పోద్దామండి, వాటర్ చెక్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి గ్రీన్లో చూడండి, లోపలికి ఉంది వాటర్ అంతా. పైన గ్రీన్లో ఒక క్యాప్ ఉంది కదా, దాన్ని టచ్ అవ్వాలా. ఏ విధంగా డిస్ట్ వాటర్ ఉంటుంది, బ్యాటరీ వాటర్. ఈ విధంగా మీరు నార్మల్గా పోసుకోండి. ఇక్కడ పొల్లిపోతుందంటే లొడిగి పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా నార్మల్గా పోసి చూపిస్తా చూడండి. ఎంత లెవెల్ పోయాలంటే చూడండి, అది కూడా చెప్తాను. ఇక్కడ మనం పోస్తుంటే మనకు వాటర్ని లోపల మనకు ఒక గ్రీన్ లోపల ఒక చిన్న ప్లాస్టిక్ ఉంటుంది, చూపిస్తాను. దాన్ని టచ్ అవ్వాలా, మరి ఎక్కువ పోయకూడదు, మరి తక్కువ పోయకూడదు. చూడండి ఇక్కడ లోపల టచ్ అయ్యింది చూడండి, గ్రీన్ మనకు క్యాప్లా ఉంది కదా ప్లాస్టిక్ది, దాన్ని టచ్ అయింది కదా, ఆ విధంగా పోసే చాలు. ఇప్పుడు మనం క్యాప్ బిగించేద్దాం. ఈ క్యాప్ బిగిస్తే మనకు పైకి వచ్చేసి చూసారా, 2 పైకి వచ్చేసింది 100%. ఈ విధంగా చాలా ఈజీ అండి బ్యాటరీ వాటర్ పోయడం కూడా. ఈ విధంగా మీరే పోసుకోవచ్చు బ్యాటరీ వాటర్. ఫస్ట్ మనకు బ్యాటరీ చూడండి, ఇన్వర్టర్ ఎక్కడ ఉందో మనకు పైన ఉండింది అటక బంద్ మీద, దాని కింద తీసి మనం కిందికి బిగించే విధంగా ఈ విధంగా మార్చుకోండి, లాంగ్ లైఫ్ వస్తుంది. ఇంకా బ్యాటరీ సౌండ్ వీడియో చాలా చేశానండి, లాస్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను, చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి.